నమస్తే, వెల్కమ్ టు జేఆర్ ఫార్మ్స్. ఈరోజు మన ఫామ్లో చికెన్ పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఫ్రెష్ బ్యాచ్లో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే నాకు కాల్ చేస్తే ఆర్డర్ తీసుకుంటాను. ఇవి వచ్చేసి అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్న చికెన్ పీసెస్. అంటే ఈచ్ 5 kgsకి ఎంత ప్రిపరేషన్, అలా ఎవ్రీ 5 kgsకి ఒక క్వాంటిటీ చొప్పున ప్రిపేర్ అవుతుంది మన దాంట్లో. సో ఈ వీటికి సంబంధించిన ప్రిపరేషను. ముందుగా కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ఆయిల్ వేసేసి ఫస్ట్ ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేస్తాము. అలాగే మన దాంట్లో మోస్ట్లీ ఈ పీసెస్ తోటి ఈ సైజ్ పీసెస్ తోటి మనం పికిల్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఈ సైజు మనం ఇలా పచ్చి పీస్ తీసుకోవడం వల్ల అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికి ఇంకొంచెం సైజ్ తగ్గుతుంది. కాబట్టి అందరికీ అంటే ప్రతి ముద్దలోనూ పీస్ తినేటట్టుగా సైజ్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తాము. ఇట్లా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి కొంతసేపు మ్యారినేట్ చేయాలి. ఖచ్చితంగా చేయడం వల్ల ముక్కలో ఉన్న నీరంతా స్పీడ్గా రిలీజ్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. అలాగే ఉడికేటప్పుడు కూడా సపరేట్గా వాటర్ మళ్ళీ యాడ్ చేయకుండా సరిపోతుందన్నమాట. సో ఇది మ్యారినేషను. దీని తర్వాత ఉడకపెట్టేది, అలాగే ఆయిల్లో ఫ్రై చేసేది, ప్యూర్గా వేరుశనగ నూనె మాత్రమే మన నిల్వ పచ్చళ్ళన్నిటికీ వాడటం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రిపరేషన్. మీకు ఈ వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి చేసుకునేలాగాను నేర్చుకోగలుగుతారు. అలాగే ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే ప్రాసెస్ అంతా చూసి కూడా ఇక్కడ ఎంత హైజీన్ కండిషన్లో మన ఫామ్ ల్యాండ్లో కట్టెల పొయ్యి మీద ఈ నిల్వ పచ్చడి, చికెన్ నిల్వ పచ్చడి తయారవుతుంది. కంప్లీట్గా చూసే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి వేరుశనగ నూనె, అలాగే మనం కళ్ళుప్పు ఎండలో ఆరబెట్టుకొని దంచి పౌడర్ చేస్తాము రెగ్యులర్గా పికిల్స్లో వాడటానికి. ఆ ఉప్పు అలాగే పసుపు కూడా మనం ఆర్గానిక్గా పండించే రైతుల నుంచి పసుపు కొమ్ములు తీసుకొని మనం ప్యూర్ పసుపు తయారు చేసుకుంటాం మన పచ్చళ్ళలో వాడటానికి. అలా రెడీ చేసిన ఉప్పు, పసుపు, అలాగే వేరుశనగ నూనె మిక్స్ చేసి మనం దీన్ని కొద్దిసేపు చికెన్ని నానబెట్టాము. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ని బాగా ఊరి బయటకు వస్తే అదే వాటర్లో చికెన్ ఉడికిపోవడం కోసం అడిషనల్గా వాటర్ యాడ్ చేయకుండా. అలాగే మన కట్టెల పొయ్యి మీదే ప్రతి పచ్చడి తయారవుతుంది మన ఫామ్లో, మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా అదే ప్రొసీజర్ చూడొచ్చు. గరిటె పెట్టాలి. ఒక బ్యాచ్ ఇలా 5 kgలు చొప్పున ఎవ్రీడే తయారయ్యే పచ్చడి అంతా కూడా ఇలా తయారవుతుంది. అంటే కొంతమంది కస్టమైజ్డ్గా మనకి అంటే సాల్ట్, కారం, ఉప్పు, కారాలు ఎక్కువ తక్కువ అడుగుతూ ఉంటారు కదా, ఆ ప్రకారంగా మనం చేయాల్సి వస్తుంది. అంటే ఈవెన్గా అంతా ఒకేలాగా పెట్టేయడం, ప్యాక్ చేసి పంపేయడం అలా కాకుండా ఆర్డర్ తీసుకునేటప్పుడు అది వాట్సాప్లోనే వివరాలు అలా కూడా కాకుండా నేనే పర్సనల్గా ఫోన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కస్టమైజేషన్ వాళ్ళు ఎలా అడుగుతున్నారో కనుక్కొని వాళ్ళు అడిగిన ఉప్పు కారాల ప్రకారంగానే మన దగ్గర ఈ నిల్వ పచ్చళ్ళన్నీ కూడా తయారయ్యి కస్టమర్కి చేరుతున్నాయి. కాబట్టి ఈ ప్రిపరేషన్లో న్యాచురల్గా మన ఫామ్ ల్యాండ్లో ఈ విధంగా కట్టెల పొయ్యి మీద తయారయ్యే ప్రతి పచ్చడి, ప్రతి వెరైటీ మా దగ్గర దొరుకుతుంది. మీరు నాకు వాట్సాప్ చేస్తే కూడా మా మెనూ లిస్ట్ అంతా మీకు పంపిస్తాను. నాన్ వెజ్ ఏం దొరుకుతాయి, వెజ్లో ఏం దొరుకుతాయి, అలాగే కారపొడులు, స్వీట్స్ ఇవన్నీ ఏమేమి దొరుకుతాయి అనేది దాంట్లో మీకు కావాల్సింది మీ కస్టమైజేషన్ ప్రకారంగా మేము చేసి పంపిస్తాము.
ఫ్రెష్ హోమ్ ఫుడ్ టేస్ట్ తోటి మంచి హైజీన్ ఫుల్లీ ఆక్సిజన్ ఉండే ఏరియాలో మనవన్నీ తయారవుతాయి. సో కావాలనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఉడకపెట్టి పెట్టుకున్న చికెన్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రై. ఇదే బాండి మనకు ఉడకపెట్టుకునే సైజు అయితే 5 కేజీల చికెన్ ఒకేసారి పట్టింది. బట్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం 5 కేజీల చికెన్ 2 సార్లుగా పడుతుంది. అప్పుడైతేనే పీసెస్ ఈవెన్గా నీట్గా కుక్ అవుతాయి, అలాగే ఫ్రై అవుతాయి. హాఫ్ No, no, no.